నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ఎలిజబెత్, ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, జీజీహెచ్ గుంటూరు. మీ అందరికీ, ముఖ్యంగా ప్రజలందరికీ, ఈ చిన్నపిల్లలకి ఎండల్లో వచ్చే తీవ్ర సమస్యలు, ముఖ్యంగా సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్ కానీ, వీటి గురించి నివారణలు అండ్ తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి నేను ఈరోజు మీకు అవగాహన కల్పించాలని వచ్చానండి. ఈ సన్ స్ట్రోక్ అనేది ఏప్రిల్ మే నెలలో ఇప్పటికే 40 degrees సెంటిగ్రేడ్ ఉంది బయట టెంపరేచర్. అది 47-48 degrees వరకు వెళ్తుంది. సో మే నెలల్లో పిల్లలు యూజువల్గా స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చి ఇంట్లో ఉంటారు, లేకపోతే వీధిలో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇంతటి హై టెంపరేచర్స్లో పిల్లలు బయట ఆడుకోవడం వల్ల వచ్చే సన్ స్ట్రోక్ అనే కామన్ సమస్య మనం మే నెలలో చూస్తాం. ముఖ్యంగా చంటి పిల్లలు అంటే 1 month లోపు పిల్లలు, పుట్టిన పిల్లలు 1 month లోపు వాళ్ళు కానీ, 1 year 2 years లోపు వాళ్ళు కానీ ఈ సన్ స్ట్రోక్ వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. సో వీటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, యూజువల్గా మనము ఇండోర్ గేమ్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఇంట్లోనే ఉండి నీడలో కూర్చొని ఆడుకునే గేమ్స్ కానీ, లేకపోతే లైట్ క్లాత్స్ వేసుకోవటం కానీ, తగిన నీరు తాగటం వల్ల కానీ, అండ్ ఫ్రూట్స్ కూడా వాటర్ మెలన్, దానిమ్మ ఇటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ మనం సన్ స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ చంటి పిల్లలు అంటే 1 month లోపు పిల్లలకి యూజువల్గా ఈ డీహైడ్రేషన్ అనేది పెద్దవాళ్ళలో లాగానే చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఈ డీహైడ్రేషన్ రాకుండా చల్లటి ప్రాంతంలో ఉంచటం చంటి పిల్లల్ని, అండ్ తల్లి గంటకి పాలివ్వటం వల్ల, అంటే మంచినీళ్ళు తాగించలేం కాబట్టి 6 నెలల వరకు ఓన్లీ తల్లిపాలే ఎంకరేజ్ చేస్తాం కాబట్టి తల్లిపాలే గంటకి తాగించడం వల్ల ఈ డీహైడ్రేషన్ అనే సమస్య రాకోకుండా మనం తగు జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అనేది ముఖ్యంగా వాటి లక్షణాలు ఏంటంటే, 104 డిగ్రీల టెంపరేచర్ అంటే 104 degrees Fahrenheit కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు, చికాకుగా ఉన్నప్పుడు పిల్లలు, లేకపోతే తలనొప్పి అంటం కానీ, వాంతులు రావటం కానీ, మగతగా ఉండటం కానీ, ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఈ జీజీహెచ్ గుంటూరు నందు మాకు ఫుల్లీ ఎక్విప్డ్ పిఐసియు, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ పిఐసియు అండ్ పీడియాట్రిక్ వార్డ్స్ ఉన్నాయండి. వెంటనే ఎక్కడ డాక్టర్నైనా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బాగా పిల్లోడికి తీవ్ర జ్వరం వచ్చినప్పుడు తడిగుడ్డ పెట్టి తుడవటం. ఒక పారాసిటమాల్ వేస్తే సరిపోదు, వెంటనే తడిగుడ్డ పెట్టి తుడవడం, లేకపోతే బాత్ టబ్లో ఇమర్షన్ థెరపీ అంటారు, బాత్ టబ్లో కొంచెం తల పైకి ఉంచి ఒంటిని ముంచటం కానీ, దీన్ని ఇమర్షన్ థెరపీ అంటారు. ఎందుకంటే అది వెంటనే టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ పారాసిటమాల్ వేసుకోవడం, తర్వాత తడిగొడ్డు పెట్టి తుడవడం. మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెము బాత్ టబ్లో ముంచచ్చు, తల పైకి పెట్టి తగు జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే ఇది టెంపరేచర్ కంట్రోల్కి చాలా ఉపయోగం. అండ్ ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ తగినంత మోతాదులో ఇస్తూ ఉండాలి. దీని ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ 5 ఏళ్ల లోపు పిల్లలకు కానీ, సంవత్సరం లోపు పిల్లలకు కానీ జ్వరం ఎక్కువగా అయినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిణామాల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకనే more than 103 or 104 degrees Fahrenheit టెంపరేచర్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి నాట్ ఓన్లీ ఓఆర్ఎస్ అవి కాదు, పారాసిటమాలే కాదు, ఈవెన్ టెంపరేచర్ ఫాస్ట్గా తగ్గించడానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటము, చల్లటి ప్రదేశాల్లో పెట్టడము, అండ్ గంటకి మానిటర్ చేసుకోవటము. ఎందుకంటే more than 104 degrees Fahrenheit టెంపరేచర్ ఉన్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ రావచ్చు, సిస్టమిక్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. అందుకనే ఇవన్నీ హాస్పిటల్ పర్యవేక్షణలో, డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. వాళ్ళందరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో వెంటనే జాయిన్ చేసుకోవాలి. సీజర్స్ వచ్చినప్పుడు మీరు బయట క్వాక్ ట్రీట్మెంట్ అట్లాంటివి ఏమీ కాకోకుండా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. అందరికీ నమస్కారం.